హలో అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారనే అనుకుంటున్నాను. బాగుండాలని కూడా కోరుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి నేను చాలా రోజులు అవుతుంది అసలు, అంటే ఫేస్ టు ఫేస్ ఇలా మాట్లాడక, ఒక వీడియో చేయక చాలా రోజులు అవుతుంది, చాలా డేస్ అయిపోతుంది. ఈరోజు ఎందుకో మీతో ఇంటరాక్ట్ అవ్వాలని అనిపించింది. నా యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్సెస్, నేను జాబ్స్కి ట్రై చేస్తున్నానని చెప్పి మీతో చెప్పాను కదా, దాని యొక్క ఎక్స్పీరియన్సెస్ మీతో షేర్ చేసుకోవాలని చెప్పేసి అనుకుంటున్నాను. ఎస్పెషల్లీ ఈ వీడియో ఎక్కువగా గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి మళ్ళీ ప్రైవేట్ జాబ్స్కి వెళ్దాము, ఇంకా అవ్వట్లేదు, టైం అయిపోయింది, లేదు అంటే ఇంకా ఎక్కువ టైం అనేది స్పెండ్ చేయలేము, ఇంకా లేకపోతే ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ వల్ల కొంతమంది అయితే ప్రైవేట్ జాబ్ చేయాలని చెప్పేసి అనుకుంటారు. ఇంత చదువుకొని కూడా ఏం జాబ్ చేయకపోతే చాలా కష్టమవుతుంది కదండి. మనం చదువుకునేదే జాబ్ చేయాలని చెప్పేసి, మన కెరియర్ అనేది కొంచెం ముందుకు వెళ్ళాలని చెప్పేసే కదా చాలా కష్టపడి చదువుకుంటాము అందరము. ఎస్పెషల్లీ లేడీస్కి నేను చెప్తున్నాను. చాలామంది ఇలా మ్యారేజ్ అయిపోయి ఆగిపోయే వాళ్ళు చాలామంది ఉంటారు. ఇలా ప్రిపరేషన్ స్టార్ట్ చేసి కూడా మధ్యలో వదిలేసే వాళ్ళు కూడా చాలామంది ఉండి ఉంటారు. వాళ్ళ కోసం నేను ఈ వీడియో అయితే ఎస్పెషల్గా వాళ్ళకైతే డెడికేట్ చేస్తున్నాను. బాయ్స్ కూడా ఎవరైతే గ్రాడ్యుయేషన్ అయిపోగానే ఇంకా నేను ఒక ప్రైవేట్ జాబ్ దగ్గరికి వెళ్ళకుండా నాకు ఒక గవర్నమెంట్ జాబ్ రావాలి, లేదు పోలీసు, కలెక్టర్, లేదు అంటే ఏదో ఒక చిన్న ఆర్ఆర్బీ ఎగ్జామ్స్ ఏవైనా సరే, సెంట్రల్కి కానీ స్టేట్కి కానీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకి కొన్ని రోజులు దాటిన తర్వాత ఒక 1 year 2 year ఒక 3 years మ్యాక్సిమం 2 years కంటే ఎక్కువ అయితే స్పెండ్ చేయాలని చెప్పేసి నేనైతే అస్సలు చెప్పట్లేదు. ఎందుకంటే నేను 2 years స్పెండ్ చేశాను. నా పని అయితే అక్కడితో నేనైతే క్లోజ్ చేసుకున్నాను. సెకండ్ ఆప్షన్ లాగా, బ్యాకప్ లాగా నేను ఏదో ఒక ప్రైవేట్ జాబ్లోకి వెళ్ళాలి, దాన్ని పట్టుకొని కూర్చుంటే అవ్వదు అని చెప్పేసి నేనైతే మూవ్ ఆన్ అయితే అవుతా ఉన్నాను. అది మీకు ఎలా అనిపించినా సరే నేను పాజిటివ్గానే తీసుకుంటాను. ఎందుకంటే నా ఫ్యామిలీ సిచ్యువేషన్స్, నేను ఏ సిచ్యువేషన్లో ఉన్నానో, ఏ పరిస్థితుల్లో ఉన్నానో నాకు మాత్రమే తెలుస్తుంది. అది నేను అందరికైతే ఎక్స్ప్లెయిన్ చేయలేను కాబట్టి నేను నా వేలో నేనైతే వెళ్తూ ఉన్నాను. నేను లేడీస్కి చెప్తున్నాను. అండ్ అలాగే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయినా కూడా ఇంకా జాబ్స్ రావట్లేదు, ఇంకా టైం టేబుల్స్ రావట్లేదు, ఏది రావట్లేదు. ఇంకా టైంని నమ్ముకుంటే, ఈ ఎగ్జామ్స్ నమ్ముకుంటే కాదు, మాతోని అవ్వదు, టైం అనేది ఎక్కువ స్పెండ్ చేయాల్సి వస్తుంది. అంటే ఆబ్వియస్లీ ఏ స్టేట్స్కైనా సరే అండి, కొంచెం ఎక్కువగా అనేది గ్యాప్స్ అనేవి వస్తూ ఉంటాయి. ఎక్కువగా టైం అనేది స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే వస్తుంది. అది మన మైండ్లో పెట్టుకొని మనమైతే చదువుకోవాలి. కొంతమంది ఇక ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల మేము చదవలేము అనుకొని ఇలా ప్రైవేట్ సెక్టార్స్కి అయితే వస్తూ ఉంటారు. ఏదో ఒక జాబ్ చేసుకోవాలి, కుటుంబాన్ని పోషించుకోవాలి కాబట్టి ఖచ్చితంగా మనమైతే జాబ్ చేయాలండి. అంటే కెరీర్ గ్యాప్స్ అనేవి ఎక్కువగా వస్తాయి, ఎవరైతే కన్సిడర్ అయితే చేయట్లేదండి. దట్టు ఎస్పెషల్లీ ఎంఎన్సీ కంపెనీలలో అయితే అస్సలు మనల్ని చూడట్లేదు, అలా ఉంది. గ్యాప్స్ ఉన్న వాళ్ళని అస్సలు తీసుకోవట్లేదండి. దాని గురించి నేను ఏం ఫేస్ చేశాను, నేను ఏ ఇంటర్వ్యూకి వెళ్ళాను, ఏ కంపెనీకి వెళ్ళాను, నేను వర్చువల్గా ఏం ఇంటర్వ్యూస్ ఇచ్చాను, ఏ కంపెనీకి ఇంటర్వ్యూస్ ఇచ్చాను, నేను ఎందుకు రిజెక్ట్ అయ్యానో మీతో అయితే షేర్ చేసుకుంటాను. ఇది బోత్ బాయ్స్ అండ్ గర్ల్స్కి, ఎగ్జామ్స్కి ప్రిపేర్ అయ్యి కానీ, లేదు ఫ్యామిలీ సిచ్యువేషన్స్ వల్ల బ్రేక్ తీసుకోవాల్సి వచ్చిన వాళ్ళకి కూడా ఈ వీడియో అయితే ఖచ్చితంగా యూజ్ అవుతుందండి. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే ఖచ్చితంగా చూడండి. ఇంకా కమింగ్ టు ద పాయింట్, నా యొక్క ఇంటర్వ్యూ ఎక్స్పీరియన్స్ లాస్ట్ ఒక 2 weeks 3 weeks నుంచి నేనైతే ఇంటర్వ్యూస్కి అయితే అటెండ్ అవ్వడం జరుగుతుంది. నేను నౌకరీలో ఇట్లా రెజ్యూమే అప్లోడ్ చేశాను. నా ప్రొఫైల్ అనేది 100% అయితే కంప్లీట్ చేసి నేనైతే పెట్టుకోవడం జరిగింది. ఆ తర్వాత నాకు కాల్స్ అయితే వస్తూ ఉన్నాయండి, చాలా వరకు కాల్స్ అయితే వచ్చినాయి. అండ్ వర్చువల్ ఇంటర్వ్యూస్ కూడా వచ్చాయి, దాంట్లో అటెండ్ అయ్యాను. 2 to 3 వరకు అటెండ్ అయ్యాను. అండ్ ఆల్సో నేను ఫేస్ టు ఫేస్ కూడా కంపెనీస్కి కూడా వెళ్ళి నేను అటెండ్ అవ్వడం అయితే జరిగింది. అయినా కూడా నేను ఇంతవరకు అయితే అంటే ఆఫర్ లెటర్ కానీ కాల్ లెటర్ కానీ ఏది తీసుకోలేకపోయాను. అది ఎందుకో మీతో షేర్ చేస్తాను. అంటే ఈ అటెంప్ట్స్ అయితే నేను జస్ట్ ఫర్ ఓన్లీ ఎక్స్పీరియన్స్ కోసం అయితే నేను చేయడం జరిగిందండి. నేను ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక జాబ్లో సెటిల్ అవుతాను, ఆ నమ్మకం నాకుంది. నేను ట్రై చేస్తూనే ఉంటాను. ఇంకా రీజన్ ఏంటి అని చెప్పేసి మీతో షేర్ చేస్తాను. ఫస్ట్ అయితే నాకు యాక్సెంచరీలో కాల్ లెటర్ అయితే వచ్చింది. నేను కాల్ లెటర్ వచ్చేసి నాకు యాక్సెంచరీలో వచ్చిందండి. ఎంఎన్సీ కంపెనీ, హైటెక్ సిటీ దగ్గర, మైండ్ స్పేస్ అవతల. అక్కడికైతే నేనైతే వెళ్ళడం జరిగింది. మార్నింగ్ 11 కట్లా ఇంటర్వ్యూ అని చెప్పేసి నాకైతే వచ్చిన తర్వాత నేనైతే బయలుదేరడం జరిగింది. 9:30కి 9 కట్లా వెళ్ళాను. 11 o'clock అక్కడ కూర్చున్నాను. అండ్ ఆల్సో మాకి అంటే రెజ్యూమెస్ అన్నీ తీసుకొని
అండ్ ఆల్సో ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి లోపలికి అయితే వెళ్ళిపోయాము. లోపలికి కూర్చున్న తర్వాత ఒకరి తర్వాత ఒకరిని అయితే పిలుస్తూ ఉన్నారు. ఎట్ ఏ టైం చాలా మందిని పిలిచేసి ఒక 5 మెంబర్స్కి అట్లా ఇంటర్వ్యూస్ అయితే అటెండ్ చేయడం జరిగింది. నేను దాంట్లో కూడా నేను ఒక వన్ ఆఫ్ ద పర్సన్ దాంట్లో నేనైతే వెళ్ళాను. నేను ఫస్ట్ ఇంటర్వ్యూ అండి, నా లైఫ్లోనే ఫస్ట్ ఇంటర్వ్యూ నేను వెళ్ళడం అనేది, దట్టు ఎంఎన్సీ కంపెనీ. నాకు చాలా టెన్షన్గా అనిపించింది. అండ్ నేను 10th వరకు తెలుగు మీడియం అని చెప్పాను కదండి, 10th వరకు తెలుగు మీడియం. అండ్ పీజీ వచ్చేసి కరోనా టైంలో చేశాను. ఇంకా డిగ్రీ వచ్చేసి ఇంట్లోనే కూర్చొని రాయడం జరిగింది. ఇంకా అలా నాకైతే ఎక్స్పీరియన్స్ అనేది ఎక్కువగా, నాకు అంత నాలెడ్జ్ అనేది ఎక్కువగా లేదు. అందుకని చెప్పేసి నేను చాలా టెన్షన్ అయిపోతున్నాను. అంటే ఫ్లూయెన్సీ, కమ్యూనికేషన్ స్కిల్స్ అనేవి కొంచెం తక్కువే నాకు. చాలా టెన్షన్ పడిపోయినా. లోపలికైతే వెళ్ళిపోయినా ఫస్ట్ అయితే. సరే ఎట్లయితే అట్లా అవుతుంది అని చెప్పేసి డాక్యుమెంట్స్ అన్నీ తీసుకొని, ఇంకా రెజ్యూమేస్ అండ్ సర్టిఫికేట్స్ అన్నీ తీసుకొని నేనైతే లోపలికైతే ఇన్ అవ్వడం జరిగింది. వెళ్ళగానే ప్రాసెస్ అంతా కంప్లీట్ చేసేసి లోపలికి పంపించేసి ఇంకా ఫస్ట్ ఫ్లోర్కి అయితే వెళ్ళిపోయినాము. యాక్సెంచర్లోకి అయితే వెళ్ళిపోయినాము. ఎంట్రీ అయితే ఇచ్చేసాము. మాకంటే ముందు ఒక 100 మెంబర్స్ 90 మెంబర్స్ దాకా ఇంటర్వ్యూ అయితే జరుగుతుందండి. టోకెన్ నెంబర్స్ వైజ్గా పిలుస్తూ ఉన్నారు. వాళ్ళు ఒక్కొక్కరికి టోకెన్ నెంబర్ CV తీసుకొని టోకెన్ నెంబర్స్ అయితే, అండ్ ఆల్సో టోకెన్ నెంబర్స్ అండ్ ఆల్సో ఒక మనకి ఐడి కార్డ్ లాగా ఒక ఐడి కార్డ్ అయితే ఇస్తారు. ఆ ఐడి కార్డ్ అయితే వేసుకున్నాను, అక్కడ కూర్చున్నాను. చాలామంది నాలాగా చాలామంది వచ్చారు. ఫస్ట్ రౌండ్లో 90 మెంబర్స్ దాకా అయిపోయారు. మళ్ళీ నెక్స్ట్ రౌండ్ మళ్ళీ 1, 2 నుంచి మళ్ళీ కౌంట్ చేసుకుంటా మళ్ళీ ఒక 100 మెంబర్స్ అండి. నేను వెళ్ళింది కంటెంట్ మోడరేటర్ రోల్కి అయితే నేను వెళ్ళడం జరిగింది. ఆ రోల్కి అంటే నేను ఎంతమంది వస్తారని ఎక్స్పెక్ట్ చేయలేదు. దాదాపు ఒక 200 మెంబర్స్ దాకా వచ్చారండి. ఫస్ట్ ఒక 100 మెంబర్స్ వెళ్ళిపోయారు. అంటే వాళ్ళు ఎలా చేస్తున్నారంటే అంతమంది అక్కడ అవుపించట్లేదు. అంటే సెకండ్ షిఫ్ట్ వచ్చే వాళ్ళకి 11 o'clock నుంచి వచ్చే వాళ్ళకి అందరూ కనిపిస్తున్నారు. ఒక 100 మెంబర్స్ దాదాపు ఒక 50, 60, 70 మెంబర్స్ వరకే కనిపించారు నాకు సెకండ్ రౌండ్కి. ఫస్ట్ రౌండ్కి అయితే పిలిచారు, అయిపోయింది. వెంటనే రిజల్ట్ అనేది చెప్తున్నారు, ఉండాలా వద్దా అని చెప్తున్నారు, వెళ్ళిపోతున్నారు అందరూ. ఇంకా అలాగే నా టైం కూడా వచ్చేసింది. నేనైతే లోపలికి వెళ్ళిపోయినా. ఇంకా 5 మెంబర్స్ అట్లా తీసుకొని మళ్ళీ 1-on-1గా మనకి ఇంటర్వ్యూ అయితే కలెక్ట్ చేయడం జరిగింది. ఇంటర్వ్యూ అయితే ఇచ్చానండి, పర్లేదు. ఫస్ట్ ఇంటర్వ్యూ అని చెప్పి చాలా షివరింగ్ వచ్చేసింది, కొంచెం టెన్షన్ పడిపోయాను. కొంచెం ఇట్లా కొంచెం తడబడి నేను చెప్పడం అయితే జరిగింది. ఇంకా సరే వదిలేసే, అంటే నా ఫస్ట్ ఎక్స్పీరియన్స్ కాబట్టి ఇలా అయిందేమో అని చెప్పేసి అనుకున్నాను. నేను ఇంటర్వ్యూలో లాస్ట్ క్వశ్చన్ అయితే అడిగారండి, ఇంత గ్యాప్ ఎందుకు వచ్చింది? 2021 నాది పీజీ అయితే అయిపోయింది. ఇంకా అప్పటి నుంచి నేను గ్యాప్, ఎందుకంటే నాకు పిల్లలు అప్పటి నుంచి ఇంకా పీజీ లాస్ట్ సెమిస్టర్లోనే నాకు బాబు అనేది కడుపులో ఉన్నాడు. ఇంకా అప్పటి నుంచి నేను ఇక పిల్లలకి అనేది గ్యాప్ తీసుకుంటూ వస్తూ ఉన్నాను. బాబు తర్వాత పాప, ఇంకా ఇద్దరికి కంప్లీట్ అయిపోయేసరికి 3.5 years అయితే నాకైతే అక్కడితో అయిపోయినాయి. ఇంకా అండ్ ఆల్సో నేను ఇక గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అవుతానని చెప్పి గట్టిగా ప్రిపేర్ అయిపోయి అప్పుడు ఏదో మైండ్లో ఉండేసి నేనైతే ఏ జాబ్కి అయితే ట్రై చేయకుండా ఇంట్లోనే కూర్చొని చదువుకుంటూ పిల్లల్ని చూసుకుంటూ ఇలా గడిచిపోయిందండి 3.5 years వరకే. ఇక అట్లా నేను ఏం చెప్పానంటే పిల్లలు ఉన్నారని చెప్పి మాత్రమే చెప్పాను. ఇట్లా అంటే మధ్యలో గ్యాప్లో నేను ఇట్లా గవర్నమెంట్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అయ్యాను అని చెప్పేసి ఇంటర్వ్యూకి చెప్పడం జరిగింది. చెప్తే తను ఎండింగ్లోనే అంటే కొంచెం ఎక్స్ప్రెషన్స్ అనేవి తెలిసిపోయినాయి. అంటే మ్యారీడ్ ఉమెన్స్కి అంత పర్టికులర్గా మనకైతే అంత అటెన్షన్ అయితే లేదండి. అంటే తీసుకుంటారు తీసుకోరు అని చెప్పేసి నేను కంపల్సరీ ఏం చెప్పను. తీసుకోకపోవడానికి కారణం నా కిడ్స్ అని కూడా చెప్పను. తన ఎక్స్ప్రెషన్ అయితే మారిపోయిందండి. నేను ఇట్లా మ్యారీడ్, నాకు కిడ్స్ ఉన్నారు ఇట్లా అని చెప్పగానే కొంచెం అయితే ఎక్స్ప్రెషన్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా బయటకు వచ్చిన తర్వాత చెప్పడం జరిగింది, అంతా అయిపోయింది. నేను బయటకు వచ్చేసిన తర్వాత నా రౌండ్లో ఒక 5 మెంబర్స్కి అయిపోగానే 5 మెంబర్స్కి రిజల్ట్ ఇట్లా చెప్పేసి పంపించేస్తారు. చాలా వరకు 3 rounds అది మనకి ఇంటర్వ్యూ అనేది 3 rounds ఉంటుంది. ఫస్ట్ అయితే ఫేస్ టు ఫేస్ ఇంటర్వ్యూ అయిపోయిన తర్వాత అసెస్మెంట్, తర్వాత వర్చువల్ ఇంటర్వ్యూ ఉంటుంది. అట్లా అని చెప్పేసి 3 rounds ఉంటాయి. ఫస్ట్ రౌండ్లోనే నేను రిజెక్ట్ అయిపోయాను. ఎందుకంటే తను చెప్పేశాడు కిడ్స్ ఉన్నారు కాబట్టి రొటేషనల్ షిఫ్ట్ ఉంటాయి, మీకు అంతా యూజ్ ఇంత దూరము, దట్టు మళ్ళీ ఆఫీస్ కాబట్టి. యాక్సెంచర్ ఎక్కడ ఉంటుందో మీకు తెలుసు కదండి, హైటెక్ సిటీ అక్కడ వరకు మీరు క్యాబ్ ఫెసిలిటీతో రావచ్చు. అంటే అలా చెప్పకుండా సూటబుల్ కాదు మీరు ఈ రోల్కి అని చెప్పేసి అయితే చెప్పడం జరిగింది. నేను నమ్మింది ఏంటంటే మ్యారీడ్ ఉమెన్కి, దట్టు కిడ్స్ ఉన్న వాళ్ళకైతే ప్రిఫరెన్స్ అంతా లేదు. అండ్ ఆల్సో ఇంకా గ్యాప్ ఉన్న వాళ్ళకి 3.5 years ఎందుకు గ్యాప్ వచ్చిందని చెప్పేసి వాళ్ళైతే గట్టిగా అడగడం జరిగింది. అంటే పిల్లలు ఉన్నా కూడా ఒక 1 year అట్లా తీసుకోవాలంట, అంతకంటే ఎక్కువ తీసుకోకూడదంట. ఏమో ఇంకా వాళ్ళకి తెలీదు, మనకు తెలియదు. ఇంకా అంతకంటే ఎక్కువ తీసుకున్న వాళ్ళు ఎందుకంటే పిల్లలు ఇద్దరు ఉన్నప్పుడు ఏం చేస్తామండి మనం, తప్పదు. 3 years ఉంటుంది, 4 years ఉంటుంది గ్యాప్, చెప్పలేము. సరే అని చెప్పేసి లైట్ తీసుకొని నేనైతే తీసుకొని రావడం జరిగింది.
సర్టిఫికేట్స్ అనేవి తీసుకొని మళ్ళీ రిటర్న్ అయితే వచ్చేసాను. అండ్ నెక్స్ట్ డే ఆఫ్టర్ 2 days తర్వాత మళ్ళీ నాకు ఇక్కడ అంటే జెన్పాక్ట్లో వచ్చిందండి. జెన్పాక్ట్ ఇక్కడ ఉప్పల మాకు దగ్గరే, చాలా దగ్గర. వర్చువల్ ఇంటర్వ్యూ అనేది వచ్చిందండి నాకు. కాల్ లెటర్ అయితే వచ్చింది. ఆ వర్చువల్ ఇంటర్వ్యూలో పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవసరం లేదంట అండి. మరి పోస్ట్ గ్రాడ్యుయేట్స్ అవసరం లేనప్పుడు కాల్ లెటర్ ఎందుకు పంపించారండి, ఎలా పంపించారో నాకు అర్థం కాలేదు. నేను అది క్వశ్చన్ చేయలేను కాబట్టి చేయలేదు. ఇంటర్వ్యూ అయితే అటెండ్ అయ్యాను. ఇంకా మీటింగ్లో అయితే వెయిట్ చేస్తూ ఉన్నాను. ఇంకా హెచ్ఆర్ అయితే వచ్చారు. అంత బ్రీఫ్గా డిస్కషన్ అయితే మొత్తము మనకి ఏంటి జాబ్ రోల్ ఏంటి, ఎవరెవరు ఎలిజిబుల్ ఎవరెవరు కాదు అని చెప్పేసి అయితే తనైతే ఫస్ట్ ఆఫ్ ఆల్ రాగానే మనకి ఇంట్రడక్షన్ అనేది మొత్తము డిస్క్రిప్షన్ అనేది చెప్పడం జరిగింది. దాంట్లోనే తను చెప్పినా సరే నేను ఒకసారి అడగాలని చెప్పేసి నా వంతుకు నేనైతే పీజీ క్యాండిడేట్స్ అంటే ఎలిజిబుల్లా కాదా అని చెప్పేసి నేనైతే తనని అడగడం జరిగింది. తను చెప్పేసింది ఎలిజిబుల్ అయితే కాదు, మీరు ఇప్పుడే లీవ్ అయిపోవచ్చు మీటింగ్ అంటే. మళ్ళీ నేనైతే లీవ్ అయితే చేయడం అయితే జరిగింది. దట్టు గ్రాడ్యుయేట్స్ అయినా సరే 2020లో పాస్డ్ అవుట్ ఉన్న వాళ్ళు మాత్రమే మీటింగ్లో ఉండండి. మిగతా వాళ్ళందరూ ఫ్రెషర్స్ కాకుండా ఎక్స్పీరియన్స్డ్ కానీ పీజీ క్యాండిడేట్స్ కానీ 2020 నుంచి కాకుండా బిలో 2020 నుంచి అయితే ఉన్న వాళ్ళైతే అందరూ గ్రాడ్యుయేట్స్ అయినా సరే వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళైతే ఫ్రాంక్గా చెప్పడం జరిగింది. నేనైతే ఇంకా బ్యాక్ అయితే వచ్చేసాను. ఇంకా అలాగే నేను కాగ్నిజెంట్కి కూడా ఇవ్వడం జరిగింది. అక్కడ కూడా అంతా అంటే ఫస్ట్ రౌండ్ సెల్ఫ్ ఇంట్రడక్షన్ అది ఇది అడుగుతారు కదా, ఇంకా దాంట్లోనే పోయింది నాది కూడా. ఇంకా తీసేశారు. దాంట్లో బీకామ్ అంటే కంప్యూటర్స్ కావాలంట, బీకామ్ కామర్స్ నార్మల్ డిగ్రీ అవసరం లేదంట. ఇంకా కంప్యూటర్ ప్రిఫరెన్స్ ఉంది కాబట్టి దాంట్లో కూడా వెళ్ళిపోవడం జరిగింది. ఇంకా ఆన్గోయింగ్ ఇంకా ఇస్తానే ఉన్నానండి. దాదాపు ఒక 4 వరకు అట్లా ఇవ్వడం జరిగింది. ఇప్పటి వరకు ఇంటర్వ్యూస్ అయితే 4-5 వరకు అయితే ఇవ్వడం జరిగింది. ఇలా ఉందండి పరిస్థితి. మ్యారీడ్ ఉమెన్స్ పరిస్థితి అయినా సరే గవర్నమెంట్ జాబ్స్కి ప్రిపేర్ అయ్యి దట్టు బిలో 2020 బిలో అయితే ఉన్న వాళ్ళకు కూడా డిగ్రీ పట్టా ఉన్నా సరే కొంచెం కష్టంగానే ఉందండి. చాలా అంటే నాకైతే చాలా కష్టంగా అనిపిస్తుంది. కిడ్స్ ఉంటే కూడా చెప్పడం కూడా మంచిది కాదేమో, కిడ్స్ ఉన్నారని కూడా చెప్పడం మంచిది కాదేమో అనిపిస్తుంది. కిడ్స్ ఉన్నారని కూడా చెప్పకుండా నేను ఎలా చెప్పాలండి? 2021 నుంచి మీరు ఎందుకు గ్యాప్ తీసుకున్నారంటే నేను ఎలా చెప్పాలి చెప్పండి? ఇంకా చెప్పక తప్పదు కాబట్టి చెప్పాలి. ఎందుకు అంటే అది బీ హానెస్ట్ అండి, హానెస్ట్గా ఉండాలి ఏదైనా సరే. అది పాజిటివ్ అయినా నెగిటివ్ అయినా ఇంకా చెప్పక తప్పదు కాబట్టి చెప్తున్నాను. ఇంకా మ్యారీడ్ అయిన ఉమెన్స్కి కిడ్స్ లేకుండా ఎలా ఉంటారండి? అండ్ ఆల్సో నేను ఒకటే చెప్తున్నాను, ఎవరికైనా సరే ఫస్ట్ కెరీర్లు సెటిల్ అవ్వండి. అది ప్రైవేట్ అయినా గవర్నమెంట్ అయినా సరే టైం తీసుకొని రాసుకున్న తర్వాతనే గవర్నమెంట్ ఎగ్జామ్స్ అయినా కూడా ఒక 2 years 3 years మ్యాక్స్ 2-3 years అంతకంటే ఎక్కువ స్పెండ్ చేయకండి. అండ్ ఆల్సో బ్యాకప్ ఏదో ఒకటి మీరు పెట్టుకోండి. బ్యాకప్ ప్లాన్ లేకుండా మాత్రం అస్సలు మీరు ట్రై చేయొద్దండి. ఇది నా సీరియస్ సజెషన్, ఎవరికైనా చెప్తున్నా. అది గర్ల్స్కైనా సరే బాయ్స్కైనా సరే అండి. నేను ఇచ్చే ఒక సజెషన్ అనుకోండి, ఎందుకంటే నేను ఫేస్ చేస్తున్నాను కాబట్టి మీతో షేర్ చేసుకున్నాను. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత మీరు ఇన్ఫర్మేషన్ అనేది పొందారని అనుకుంటున్నాను. ఇది మీ అక్కకో చెల్లికో లేదు మీ వైఫ్కో సెండ్ చేయాలనుకుంటే ఖచ్చితంగా సెండ్ చేయండి, షేర్ చేయండి, వీడియో అయితే లైక్ చేయండి. ఉంటానండి.